బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రపంచపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంతవరకు కామ్గా ఉన్న హమాస్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కి సంబంధించి కావచ్చు, ఈ రెండింటి మీద ఈ ఫ్రేమ్ లోకి ఇప్పుడు అమెరికా, ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ రంగంలోకి దిగబోతున్నాడా? బైడెన్ కన్నా స్పీడ్ మీద వస్తాననబోతున్నాడా? ఇంతవరకు శాంతి మంత్రాన్ని పఠించిన ట్రంప్ ఒక్కసారిగా ఉగ్రరూపం అవతారం ఎత్తుతానంటున్నాడా? దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హమాస్ పై బిగ్ వార్ ప్రకటించబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బంధనుడు వదలకపోతే సర్వనాశనం చేస్తా అంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ఫిబ్రవరి 15లోగా బంధనుడు వదలకపోతే నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా గాజాను ఉద్దేశించి ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న అంశాలకు సంబంధించి గాజాను ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. గాజాకు సంబంధించి వదిలేయండి, పాలస్తీనులు గాజా విడిచి వెళ్ళిపోండి. మరి ముఖ్యంగా గాజాకు సంబంధించి ఫిబ్రవరి 15లోగా బంధువులను వదలకపోతే నరకమే అంటూ హమాస్కు వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత మధ్యప్రాచ్యంలో అమెరికా యుద్ధానికి దిగబోతోందా? ఎందుకంటే ట్రంప్ వార్నింగ్ అటువంటి సైన్సే కనిపిస్తోంది. తొలిసారి రియాక్ట్ అయింది హమాస్ ట్రంప్ వార్నింగ్స్కి సంబంధించి. ట్రంప్ మాటలను బెదిరింపులుగానే చూస్తామంటున్నారు హమాస్ నేతలు. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాడు ట్రంప్. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఎనర్జీకి సంబంధించి నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించాడు ట్రంప్. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే ఇక్కడ అనేక అంశాలు ప్రస్తావించుకోవడం జరుగుతూ ఉంటుంది. ట్రంప్ వచ్చిన తర్వాత శాంతి మంత్రం పఠించాడు. నా వల్లే అంత శాంతి ఉంది, నా వల్లే అంత కామవుతోంది, నేను వస్తున్నాను తెలిసి అందరూ కామయ్యారంటూ చెబుతున్న ట్రంప్ అడుగు పెడితే ఏమవుతోంది? ఇప్పటికే ఎనర్జీని ఇక్కడ ఒక మాట అనడం జరుగుతోంది. పెట్రోల్కి, ఇన్ఫాక్ట్ ఫ్యూయల్కి సంబంధించి డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ, అంటే ఫ్యూయల్ని కావాల్సినంత తోడుకోవడానికి సిద్ధంగా ఉండంటే, ఎందుకంటే తమ దగ్గర ఉంది, తమ సొంతం చేసుకుంటామంటూ ట్రంప్ చెప్తున్నాడు అమెరికాకు సంబంధించి. ఒకవేళ యుద్ధ వాతావరణం ఏర్పడితే ఇటు మిడిల్ ఈస్ట్లో ఎవరి దగ్గర ఆయిల్ అనేది లేదనుకుందాం, కానీ తన దగ్గర రిజర్వ్ అయి ఉంటుంది. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. ఈ కథనం కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కేవలం మిడిల్ ఈస్ట్కి మాత్రమే పరిమితి అవకాశం లేదు. ఇటు మనకి సంబంధించి అఫ్కోర్స్ ఈ మొత్తం భౌగోళికంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిణామాలు ఎలా మారచ్చు? దీంతో పాటు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇటు క్రైసిస్కి తీసుకొచ్చే అవకాశం ఉందంటే ఎటువంటి అతిశక్తి లేదు. ప్రైసెస్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అది అంటే కంటిన్యూటీలో ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా డ్రైన్ అయిపోయే సిచ్యువేషన్స్ కొన్ని సందర్భాలకు సంబంధించి ఆ తర్వాత దాన్ని ఆసరాగా తీసుకుని ట్రంప్ యుద్ధానికి దిగే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతోంది. దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జియో పొలిటికల్గా ఇది ఇంప్లికేషన్స్ చూపించే అవకాశం ఉంది కాబట్టి భౌగోళిక రాజకీయాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తున్నారు తెలుగునాట నుంచి కోటేశ్వరరావు. రాజకీయ విశ్లేషకులు, అలాగే ముఖ్యంగా భౌగోళిక రాజకీయాలకు సంబంధించి ప్రముఖమైన అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది ఆయన. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, చెప్పండి. కోటేశ్వరరావు గారు, భౌగోళిక రాజకీయాన్ని సమగ్రంగా చూడడం జరుగుతోంది. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు ట్రంప్ నేరుగా యుద్ధానికి దిగబోతున్నాడు అనుకోవాలా? ఎందుకంటే ఇంతవరకు శాంతి మంత్రం పట్టించడం, నేను వస్తున్నాను కాబట్టి అక్కడ రష్యా ముఖ్యంగా యుక్రెయిన్ కామ్ డౌన్ అవుతోంది, నేను వస్తున్నాను కాబట్టి లిబియాలో సిచ్యువేషన్ నార్మలైజ్ అయింది, సిరియాలో తగ్గుతోంది, దాంతోపాటు గాజాలో కూడా నార్మలైజ్ అవుతోందని చెప్పి ఒక మాట అన్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధానికి దిగబోతున్నాడు నేరుగా. ఇప్పుడు తన కారణంగానే హమస్ తోటి రాజీ కుదిరింది అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నటువంటి పెద్ద మనిషి ఆ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిన కారణంగా నిరవధికంగా తదుపరి బందీల విడుదలను వాయిదా వేస్తున్నట్లు హమస్ ప్రకటించింది. దా సమస్య ఏమిటి? దాని ఎక్కడ బ్రేక్ అయింది? హమస్ తప్పు చేసిందా లేకపోతే ఇజ్రాయెల్ తప్పు చేసిందా అనేటువంటిది చూడాల్సినటువంటి పెద్ద మనిషి అవేమీ లేకుండా నెతన్యాహుతో మాట్లాడిన తర్వాత జారీ చేసినటువంటి ప్రకటన ఏంటంటే, శనివారంలోగా మీరు గనక
బందీలను బేషరతుగా విడుదల చేయకపోయేట్లయితే మీ సంగతి చూస్తామని చెప్పేసి ట్రంప్ కానీ మీరు అంటారు ఎస్ ఇక్కడ ఒక పాయింట్ యాక్చువల్లీ హెల్ విల్ బ్రేక్ డౌన్ అంటున్నాడు. ఏకంగా నరకం అంటే ఏంటో చూపిస్తానంటున్నాడు అన్నాడు. వాళ్ళు కూడా హమస్ కూడా అదే స్థాయిలో చూద్దాం మీ సంగతి తెలుస్తాము అన్నట్టుగా వాళ్ళు కూడా అదే విధంగా స్పందించారు. ఎందుకంటే 15 నెలల పాటు అమెరికా లేదా ఇతర ఐరోపా దేశాలు ఇచ్చినటువంటి ఆధునికమైనటువంటి ఆయుధాలు లేదా సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నప్పటికీ బందీలు ఎక్కడ ఉన్నారో కనుక్కోలేకపోయింది అనేటువంటిది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం. అందువలన మొత్తంగా నాశనం చేస్తాము అంటే ఇంకా అక్కడ మిగిలింది ఏం లేదు. దాదాపు 60-70% అక్కడ గాజాలో ఉన్నటువంటి నివాసిత ప్రాంతాలు అన్ని కూడా ఇప్పటికే సర్వనాశనం అయిపోయాయి. అందువలన మేము మిమ్మల్ని సర్వనాశనం చేస్తామంటే దానికి సిద్ధంగానే ఉన్నారు అక్కడ పాలస్తీనియన్లు. ఎందుకంటే మాకు మరణమో లేకపోతే మా మాతృదేశమో అనేటువంటి నినాదంతో వాళ్ళు గడిచినటువంటి 70 సంవత్సరాలుగా ఎప్పుడైతే పాలస్తీనా ఏర్పడినట్టు నుంచి ఇజ్రాయెల్ ఏర్పడిన నాటి నుంచి పాలస్తీనా అనేటువంటిది ఉనికిలోకి లేకుండా పోయింది. మాతృదేశం కోసం అప్పటి నుంచి పోరాడుతున్నటువంటి వాళ్ళకి ఇవాళ కొత్తగా పోయేదేమీ లేదు. ఇప్పటికే అనేక లక్షల మంది ప్రాణాలు అర్పించారు. అందువలన ట్రంప్ బెదిరింపులు అనేటువంటివి మనం చూస్తున్నాము. బెదిరింపులే కాదు, మొత్తం గాజా మొత్తాన్ని ఖాళీ చేయించేసేయాలి, మళ్ళా తిరిగి రావడానికి వీల్లేదు అని చెప్పేసి బెదిరించాడు. దానికి సంబంధించి మొత్తం గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్లందరినీ కూడా జోర్డాను అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఈజిప్ట్ కి తరలిస్తారని కూడా ఏకపక్షంగా ప్రకటించాడు. జోర్డాన్ రాజు సమస్య లేదు, మేము వాళ్ళని తీసుకునేటువంటి సమస్య లేదు, గాజాలో పాలస్తీనియన్లు గాజాలోనే ఉండాలని చెప్పేసి గట్టిగా చెప్పాడు. ఆ చెప్పినటువంటి రాజు ఇవాళ ట్రంప్ తోటి భేటీ అయ్యాడు. అందువలన ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే హమస్ తో కుదిరినటువంటి ఒప్పందాన్ని విఘ్నం కావించి ఏదో ఒక పేరుతోటి బందీలను విడుదల చేసుకొని తిరిగి మళ్ళా గాజాని ఆక్రమించి మిగిలినటువంటి పాలస్తీనియన్లని అదేవిధంగా హమస్ ని కూడా మట్టు పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం నెతన్యాహు తోటి సమావేశమైన తర్వాత జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు. అంటే మీరు ఈ పాయింట్కి వస్తారు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేస్తారు. నెతన్యాహు కూడా ఒక అడుగు ముందుకేస్తాడు అనుకోవాలి. ఎందుకంటే నెతన్యాహు మాట్లాడుతున్న సందర్భంలో కూడా సౌదీ అరేబియా వెళ్ళిపోండి, పాలస్తీనియన్లు అది వదిలేయండి, గాజాని వదిలేయండి అన్న అర్థం వచ్చేలా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇప్పటికే ట్రంప్ నుంచి డైరెక్షన్స్ వచ్చాయి అనుకోవాలా, లేకపోతే ట్రంప్ ఉన్నాడనే ధైర్యంతో ఒక మాట జారాడు, లేకపోతే ఒక మాట వదిలేశాడు, లేక ఒక మాట మాట్లాడాడు అనుకోవాలా నెతన్యాహు? డెఫినెట్ గా ఇప్పుడు నెతన్యాహు మాట్లాడినా లేదా ఒక యాక్షన్ చేసినా లేదా అతని ప్రతి కదలిక అమెరికాతో నిమిత్తం, అమెరికాతో ముడిపడి ఉన్నటువంటి అంశం. సౌదీ అరేబియాని ఎందుకు చెప్పాడు అంటే ఇప్పటి వరకు అంటే దాదాపు 1 ఏడాది క్రితం వరకు సౌదీ అరేబియా అమెరికా తమ ఫోల్డ్ లో ఉందనుకున్నారు అమెరికన్. కానీ అట్లాంటి సౌదీ అరేబియా ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి ఇరాన్ తోటి సయోధ్యకు వచ్చింది. సయోధ్యకు వచ్చి యెమెన్ లో జరుగుతున్నటువంటి పోరాటంలో, యెమెన్ లో జరుగుతున్నటువంటి దాడుల నుంచి అది వెనక్కి తగ్గింది. హౌతీల మీద జరుగుతున్నటువంటి దాడుల నుంచి. ఈ పరిణామాన్ని అమెరికాలో ఉన్నటువంటి బైడెన్ గాని లేదా వీళ్ళు గాని ఎవరు ఊహించింది కాదు. చైనా చొరవతోటి సౌదీ అరేబియా, ఇరాన్ 2 రాజీ కుదుర్చుకొని సాధారణ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది పశ్చిమాసియాలో ఒక పెద్ద పరిణామం. అందుకనే సౌదీ అరేబియాకి తీసుకెళ్ళండి, సౌదీ అరేబియాకి వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలా అనుకున్నట్లయితే అనేక దేశాలు ఉన్నాయి. ఆ పేర్లు ఎందుకు చెప్పలేదు అంటే సౌదీ అరేబియాని కూడా ఒక విధంగా రెచ్చగొట్టి రంగంలోకి దించేటువంటి అంటే గిల్లి కజ్జా పెట్టుకున్నటువంటి వ్యవహారం ఇందులో మనకి కనిపిస్తా ఉంది. అలాగే ఇక్కడ నేను యాడ్ ఆన్ చేయాలనుకుంటోంది, ఒకవేళ ఇప్పటికే పరిస్థితి చూస్తాం ఇటు రష్యాకి యుక్రెయిన్కి సంబంధించి, ఒకవేళ ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి నేను కూర్చుంటాను, మాట్లాడతాను, నేను వెళ్తాను, పుతిన్తో మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి చూసాం మనం. ఒకవేళ ఇక్కడ ఇష్యూ కొలికి రాకపోయినా మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక మిడిల్ ఈస్ట్కి సంబంధించి ఒకవేళ ఇక్కడ కనుక యుద్ధానికి దిగితే గాజా నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ బెల్ట్ అంతా కూడా ఒక్కసారిగా ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది కదండి. సో ఇటువంటి సినారియోలో చైనా రష్యాకి తోడుగా వెళ్తుంది, దాంతోపాటు అమెరికాకి సంబంధించి ఇటు పశ్చిమ దేశాలని తోడుగా వెళ్తాయి. సో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఒక మాట ప్రస్తావించాలనుకుంటున్నాను, ఆయిల్ని రిజర్వ్ చేసుకుంటున్నాం, ఆయిల్ని డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నాడు. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని?
అమెరికాలో ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అవి ప్రపంచంలో ఉన్నటువంటి నిల్వలన్నింటినీ కూడా అది దిగుమతి చేసుకొని తన నిల్వల్ని భవిష్యత్తుకి అవసరాల కోసం పట్టి పెట్టుకున్నది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి రహస్యం. అయితే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు ఇవన్నీ కూడా ప్రపంచ మార్కెట్ లో ఆక్రమించి ఆయిల్ కూడా అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఇంధన కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే మన దేశం మీద కూడా